మంచు మనోజ్ భార్య మంచు మౌనిక పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పహాడీ షరీఫ్ పోలీసులకు ఫోన్ చేసి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏకపక్షంగా వెళ్తున్నారంటూ హెచ్చరించారు. మోహన్ బాబు ఫిర్యాదు చేయడంతో ఈవెన్ గా మంచు మనోజ్ ను పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరులో ఉంటే ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తానంటూ హెచ్చరించారు. మరోవైపు 3 వాహనాల్లో మనోజ్ వస్తువులను మోహన్ బాబు ఇంటి నుంచి మనోజ్ తరలిస్తున్నట్లు చెప్తున్నారు. మంచు మనోజ్ భార్య మంచు మౌనిక పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పహాడీ షరీఫ్ పోలీసులకు ఫోన్ చేసి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏకపక్షంగా వెళ్తున్నారంటూ హెచ్చరించింది. మోహన్ బాబు ఫిర్యాదు చేయడంతో ఏవన్ గా మంచు మనోజ్ ను పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరులో ఉంటే ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తానంటూ హెచ్చరించారు. మరోవైపు 3 వాహనాల్లో మనోజ్ వస్తువులను మోహన్ బాబు ఇంటి నుంచి మనోజ్ తరలిస్తున్నట్లు చెప్తున్నారు. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి. కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. నో మా ముందు మాట్లాడండి. అసాల్టెడ్ కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో. వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు. అసాల్టెడ్ కేసు అసాల్టెడ్ కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో. వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో. కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి. కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. నో మా ముందు మాట్లాడండి. అసాల్టెడ్ కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో. వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో. కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి. కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ, బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం హైడ్రామా సంబంధించి మరో వీడియో లీక్ అయింది. ఈ వీడియోలో మనోజ్ భార్య మౌనికా రెడ్డి పోలీసులకు మాట్లాడి పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ బాధితుడు మనోజ్ అయితే, గాయపడ్డది మనోజ్ అయితే, మనోజ్ భార్య మనోజ్ పిల్లలకు ఆత్మరక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే, మనోజ్ ఇంటిపైన దాడి చేశారని ఫిర్యాదు చేస్తే మనోజ్ సెక్యూరిటీని బయటికి గెంటేసి వేరే ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి దీంట్లో పెట్టడం, ఇది అంతా పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అంశంగా కనబడతా ఉంది. ఇమీడియట్ గా మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన చర్యలు తీసుకోండి, దర్యాప్తు ప్రారంభించండి అంటూ కూడా భూమా మౌనిక వార్నింగ్ ఇస్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకుముందు అదే భూమా మౌనిక మనోజ్ ఇద్దరు కలిసి లక్డికపుల్లో ఉన్నటువంటి డీజీపీ కార్యాలయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ని కలిసి తమకు ప్రాణరక్షణ కావాలి, గన్మెన్లని కేటాయించండి, తమ ఇంటిపై 10 మంది గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారన్న ఒక విషయాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లడము, పోలీసులు దీన్ని పరిశీలించి త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామంటూ కూడా హామీ ఇవ్వడంతో తిరిగి వారు మళ్లీ
జల్పల్లి ఇంటికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. భూమా మౌనిక చాలా సీరియస్ గా పోలీసులకు వార్నింగ్ ఇస్తూ, మేము బాధితులమైతే, మేము ఫిర్యాదు అందజేస్తే మేము ఇచ్చినటువంటి వాటిపైన చర్యలు తీసుకోకుండా తిరిగి మా ప్రైవేట్ సెక్యూరిటీని, మా కుటుంబ సభ్యుల్ని ఇంటికి గెంటివేసి వేరే వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. ఇదెక్కడి న్యాయం, చెప్పేది వినండి అంటూ కూడా అవతల పోలీస్ అధికారులను బెదిరించే విధంగా, వార్నింగ్ ఇచ్చే విధంగా మౌనిక వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉదయం నుంచి కూడా ఈ ఎపిసోడ్ కంటిన్యూగా అనేక వివాదాలకు, అనేక మలుపులకు దారితీస్తా ఉంది. పని మనిషి ఇంట్లో జరుగుతున్నటువంటి పితాంగాన్ని అంతా కూడా బయట పెట్టడము, ఆ తర్వాత మౌనిక వార్నింగ్ ఇచ్చినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడము, అటు ఇంటెలిజెన్స్ అధికారులను కలిసి సెక్యూరిటీ కావాలని నిన్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రికి, 2 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులకు, హోమ్ మినిస్టర్లకు కూడా ఫిర్యాదు చేసి తన నాన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులన్నీ కూడా బేస్లెస్, ఎలాంటి నిజాలు లేనటువంటి ఫిర్యాదు ఇచ్చాడు. ఇదంతా కూడా తనను అణగదొక్కడానికే, అణిచివేయడానికే, తన నోరు నొక్కడానికే, తను పూర్తి స్థాయిలో బెదిరించేటువంటి క్రమంలోనే తన ఇచ్చినటువంటి తండ్రి ఫిర్యాదు పైన వాస్తవాలు లేవు, ఇవన్నీ కూడా అవాస్తవాలు అంటూ కూడా కలిసినటువంటి ప్రతి అధికారికి మనోజ్ తన భార్య ఈ విషయాన్ని వెల్లడించుకుంటూ వస్తా ఉన్నారు. మనోజ్ ఇంటి సమీపంలో మీడియాతో మాట్లాడి వెళ్లిన తర్వాత భూమా మౌనిక కొద్దిసేపు లీడ్ చేసింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి బౌన్సర్లు అందరితో కూడా తన వీడియో కాల్ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా మంచు విష్ణుకి చెందినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ వచ్చి వారందరినీ కూడా గెంటేస్తున్నటువంటి వీడియోలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చిన్న ఇష్యూ కాస్త పెద్దదిగా దారి తీస్తా ఉంది. ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారో లేదో గానీ దాడి చేశారని బయట ఏదైతే ట్రోలింగ్ నడుస్తా ఉందో ఇది విపరీతంగా బాధ కలిగించే విధంగా వ్యవహరిస్తా ఉంది అంటూ కూడా అటు మోహన్ బాబు, ఇటు మనోజ్ కుటుంబ సభ్యులందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తా ఉన్నారు. ఇంట్లో సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇద్దరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదు అందజేసి కొడుకుపై చర్యలు తీసుకోవాలని తండ్రిపై చర్యలు తీసుకోవాలని కొడుకు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది, తీవ్ర దుమారానికి దారి తీస్తా ఉంది. చాలా రోజులుగా ఈ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి అల్లకల్లోలం, కుటుంబ కలహాలు, ఈ ఆస్తి వివాదాలు, ఆస్తి పంపకాలు, వాటాల్లో కొంత తేడా వచ్చినటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని మనోజ్ ఇది కావాలని క్రియేట్ చేసినటువంటి ఘటన లేదా పని మనుషులతో దారి తీసినటువంటి ఘటన అనే దానిపై మాత్రం పోలీసులు దర్యాప్తు జరుపుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.